ఏంటి వాళ్ళు మన భారత పౌరుల్ని అధికారుల్ని వాళ్ళు అతను ఈ విధంగా కామెంట్ చేశారంటే చూడండి, వాడు టెర్రరిస్ట్, వాడిని ఎక్కడ దాచిపెట్టారండి, వాడిని ఎవరు ఎక్కడ వాళ్ళు అసైలం ఇచ్చింది ఆ టెర్రరిస్ట్ కి పెంచి పోషించింది వాళ్ళే కదా. ఒసామా బిన్ లాడెన్ పెంచి పోషించింది, దాచిపెట్టింది. నాకు ఆ పేరు తీసుకోవడం కూడా ఇష్టం లేక నేను పేరు చెప్పడం. మరి అటువంటి వ్యక్తిని దారుణంగా ఫ్లైట్స్ లో వెళ్ళి అటాక్ చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క విషయం మాల్యాద్రి గారు, మరి అలాంటప్పుడు ఇందాక బషీర్ అహ్మద్ గారు చెప్తున్నారు కదా, నాకు పాకిస్తాన్ భారతదేశం రెండు ఒకటే అని ట్రంప్ గారు అన్నారని, అంటే రెండు కళ్ళు అని ఆయన ఉద్దేశం. మరి ఇలాంటి ఉన్మాదిని మరి పాకిస్తాన్ లో దాచిపెట్టినప్పుడు వాళ్ళు షెల్టర్ కల్పించినప్పుడు ఆ ట్రంప్ గారు మాట్లాడడం కూడా తప్పు కదా. అలాగా మన దేశం స్వతంత్ర దేశం అండి. ట్రంప్ యొక్క కామెంట్స్ ని మనం కన్సిడర్ అవసరం లేదు. రైట్ మళ్ళీ వస్తాం సార్, రెండో మాట్లాడదాం. ట్రంప్ మరొక్క మాట అండి, ఒక్క మాట చివరిగా, అన్ని రాజకీయ పక్షాలు, అన్ని మత సంస్థలు, ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకంగా నాకు అందిన సమాచారం ప్రకారం ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ని. మరి ఈ పరిస్థితుల్లో మరి హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పడం జరిగింది. సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనేది జరిగింది కాబట్టి, లోపం మనలో ఉంది కాబట్టి వెంటనే సరిదిద్దుకొని ఎంత ఖర్చైనా సరే 130 కొనాలని చూస్తున్నారు. కాదండి 30 కాదండి 130 కొనాలి. 30 కొనాల్సిన దగ్గర 130 కొనాలి. డబ్బు వేస్ట్ అయినా సరే రక్షణ అవసరమైతే ఈ ఉచిత పథకాలని ఆపేసి ముందు మన రక్షణ బాధ్యతను తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం. ఏమండి, సంక్షేమం అనే పేరుతోటి దొంగలందరూ దొంగతనాలు చేస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టి రక్షణ చాలా ముఖ్యము. అందులో చైనా కూడా మన మీద ఒక దెబ్బ కొట్టాలని చూస్తుంది, పాకిస్తాన్ దెబ్బ కొట్టాలని చూస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు, మీరు అందరూ కూడా కంఠంతో ఖండించడమే కాకుండా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తాము. మా మిత్రుడు ఎవరో మొదట మాట్లాడిన వ్యక్తి, ఆయన దయచేసి పునరాలోచించండి. మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడదాం సార్, మాట్లాడదాం. మనతోటి కేవీఎన్ పరమేశ్వర్ గారు ఉన్నారు, లెఫ్టినెంట్ కల్నల్. పరమేశ్వర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మొత్తానికి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ నడుపుతూ మన ప్రభుత్వం మీద, భారతదేశం మీద విషం కక్కుతున్నటువంటి ఈ ఉన్మాదమైనటువంటి చర్యల్ని, ఆ చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యవస్థల మీద కూడా ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు 29వ తారీఖు ఫైనల్ డెడ్ లైన్. ఖాళీ చేసి వెళ్ళకపోతే 3 సంవత్సరాల పాటు వారికి జైలు శిక్షతో పాటు 3 లక్షల రూపాయలు జరిమానా విధించడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏమంటారు?